ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు ఆనంద్ పర్జన్య. నేను ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్గా చేస్తుంటాను. ఈరోజు మనం చర్చించే అంశం 6 సక్సెస్ సూత్రాస్. అంటే ఈ 6 సక్సెస్ సూత్రాస్, జస్ట్ ఈ 6 సక్సెస్ సూత్రాస్తో మీరు ఫిక్స్ అయిపోతే లైఫ్లో ఖచ్చితంగా గెలుపు మనదే, గమ్యం మనదే. ఎందుకంటున్నానంటే గెలుపు మనదే, గమ్యం మనదే, ఇది 6 సక్సెస్ సూత్రాస్ మీద డిపెండ్ అయ్యింది. ఈరోజు నేను వచ్చేటప్పుడు నా వైఫ్ నన్ను అడిగింది, ఏం టాపిక్ మాట్లాడుతున్నావు? నేను 6 సక్సెస్ సూత్రాస్ అని చెప్పాను. ఎందుకు 6 సక్సెస్ సూత్రాస్ అని? అప్పుడు నేనేం చెప్పానంటే, విజయం వరించడం వెరీ ఈజీ. ఇది చాలామందికి తెలియదు. వెరీ సింపుల్, ఈజీగా మనం విజయాన్ని సాధించవచ్చు. దానిపైన వ్యూవర్స్కి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా విజయం వాళ్ళు సాధిస్తారు డెఫినెట్గా. అందుకే ఈరోజు మీతోని 6 సక్సెస్ సూత్రాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఫస్ట్ సూత్రం వచ్చేసి మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కసారి మనం ఎట్టెళ్ళాలో తెలిస్తే, మనకేం కావాలో తెలిస్తే 80% సక్సెస్ దాని మీద డిపెండ్ అవుతుందట. అంటే 80% మనం లైఫ్లో మనకేం కావాలో తెలిస్తే మనం 80% మనం విజయం సాధించినట్టే. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా మనం జంక్షన్లో జామ్ అయిపోతుంటాం. ఎందుకు జంక్షన్లో జామ్ అయిపోతుంటాం అంటే 21వ శతాబ్దం. ఈ 21వ శతాబ్దంలో మనకి అవకాశాలు ఎక్కువ, అంటే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఎన్నో అంశాలు, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఇన్ని రంగాలు ఉండే వరకు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందుకే మనం ఆలోచిస్తే నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఏది కావాలో మనకి ఖచ్చితంగా తెలవాలి. అందుకే ఒక సూత్రం ఉంది. స్వామి వివేకానంద అన్నాడు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, ఓరిమితో సాధన చేస్తే సాధించినది ఏమీ లేదు, ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మజ్ఞానం గురించి వినాలి, తర్వాత దాని గురించి ఆలోచించాలి, తర్వాత దాని నుంచి ధ్యానించాలి. దారి తప్పినా గురి తప్పకూడదు. సెట్ బై స్వామి వివేకానంద. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ మనం గురి కొట్టాలంటే ఫస్ట్ మనమేంటో మనకు తెలవాలి. సో మనమేంటో తెలవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి లైఫ్లో లక్ష్యం లేకుంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ప్యాసింజర్ బస్ ఎక్కారు. కండక్టర్ టికెట్ అంటున్నాడు. ఈ ప్యాసింజర్ అమీర్పేటలో బస్ ఎక్కాడు. టికెట్ అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అని కండక్టర్ అడుగుతున్నాడు. ప్యాసింజర్ ఏమో టికెట్ ఇవ్వయ్యా అన్నాడు. అరే ఎక్కడికి వెళ్ళాలయ్యా? అరే టికెట్ ఇవ్వయ్యా. అరే ఎక్కడికి వెళ్ళాలయ్యా? టికెట్ ఇవ్వ. తన కోపం వచ్చి నెక్స్ట్ బస్ స్టాప్ టికెట్ ఇచ్చింది. అది ఎర్రగడ్డ టికెట్. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన లక్ష్యాన్ని మనం డిసైడ్ చేయకపోతే మన లక్ష్యాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మన పక్కవాడు డిసైడ్ చేస్తాడు. అంటే లక్ష్యాన్ని మన చేతిలో ఉంచుకుందామా, పక్కవాడి చేతిలో ఉంచుకుందామా, డిసైడ్ చేసుకోండి. అందుకే స్వామి వివేకానంద ఏమన్నాడు అంటే, మన లక్ష్యాన్ని డిసైడ్ చేసుకునే ముందు మనం ఏం చేస్తామంటే నిరంతరం ఎప్పుడు ఆపోజిట్ చూస్తాం. అంటే ఎప్పుడు ఎక్స్ట్రా బయట వైపు చూస్తుంటాం. ఆ టైం అయిపోతుందో, ఈ టైం అయిపోతుందో, అటు వెళ్ళిపోతుందో, మన ఫోకస్ అంతా అవుట్ సైడ్ ఉంటుంది. మన గోల్కి డిసైడ్ చేసుకునే ముందు మన ఫోకస్ ఇన్సైడ్ పెడితే, అంటే ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ ఇంజనీరింగ్. మన లోపల ఉన్న ఇన్నర్ ఇంజనీరింగ్ అర్థమైతే, ఆనంద్ చాలా సులభంగా చెప్తున్నావు, మన లోపల ఉన్న ఇన్నర్ ఇంజనీరింగ్ ఎలా అర్థమవుతుంది అంత సులువుగా? ఎస్, మనము ఎక్కువ చర్చిస్తుంటాం, వాదిస్తుంటాం, మాట్లాడుతుంటాం, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం, డిస్కషన్ అంటాం. వీటన్నిటికంటే ముందు మనతో మనం, అంటే ఒక్కసారి మనతో మనం ఉంటే ఆ కిక్కే వేరప్ప. అంటే ఒంటరిగా మనతో మనం ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఎంతసేపు? అట్లీస్ట్ 30 minutes, ఒక 30 నిమిషాలు రోజుకి మనతో మనం ఉన్నప్పుడు మన లోపల ఒక మైండ్ స్ట్రామింగ్ జరుగుతుంటుంది. ఒక్కసారి ఆ మైండ్ స్ట్రామింగ్ అంటే మనతో మనం మాట్లాడుతుంటాం. ఆ మైండ్ స్ట్రామింగ్కి మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలో అర్థమవుతుంటుంది. దాని నుంచి బ్రెయిన్ స్ట్రామింగ్, ఎదుటి వాళ్ళతో చర్చిస్తాం. దాని నుంచి ఒక లక్ష్యం డిసైడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మన లక్ష్యాన్ని జయిస్తాం. అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ సూత్ర. వాట్ ఈస్ ద సెకండ్ సక్సెస్ సూత్ర? ఇప్పుడు రెండోది మనం డిస్కస్ చేయబోతున్నాం. రెండో సక్సెస్ సూత్ర వచ్చేసి అఫిర్మేషన్స్. అంటే ఏం లేదండి, చాలామంది స్పోర్ట్స్ స్టార్, ప్రతి మేజారిటీ స్పోర్ట్స్ స్టార్కి విషయం తెలుసు. దిస్ అ సీక్రెట్. వాళ్ళకి ఏంటంటే, మనం సింపుల్ భాషలో చెప్పాలంటే, ఎప్పుడన్నా మనల్ని మోటివేట్ చేయాలంటే ఎప్పుడు ఎక్స్టర్నల్గా వచ్చి ఎవరో ఒకరు మోటివేట్ చేస్తుంటారు. అఫర్మేషన్స్ ఏం లేదు, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం, మనతో మనం మాట్లాడుకునే భాష పాజిటివ్గా ఉంటే చాలు. వెరీ పాజిటివ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ పాజిటివ్గా ఉంటే, ఇప్పుడు మనకు లక్ష్యం ఉంది, డిసైడ్ చేసుకోండి, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా నేను ఉద్యోగం చేస్తున్నాను, సాఫ్ట్వేర్లో CEO కావాలి. ఇవన్నీ మనకు ఉంటుంటాయి. ఉద్యోగం చేసిన, చదువుతున్న, ఇవన్నీ సడన్గా సెట్ చేసుకున్నాం, గోల్ సెట్ చేసుకున్నాం. మన లోపల ఇంకో వాడు ఏమంటాడంటే, నీకు అంత సీన్ ఉందా? అవుతుందా? ఏమవుద్ది?
అనే ఒక నెగిటివ్ లాంగ్వేజ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసమే రెండో సక్సెస్ సూత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి అఫర్మేషన్ అంటే పాజిటివ్ టాక్, ఐ కెన్ డూ, నేను చేయగలను. నువ్వు హెల్దీగా ఉండాలంటే ఐఎమ్ హెల్దీ, నేను హెల్దీగా ఉన్నాను. ఐ కెన్ విన్, నేను గెలవగలను. ఇవి అఫర్మేషన్స్ అండి. సింపుల్గా పాజిటివ్ లాంగ్వేజ్ మీతో మీరు మాట్లాడుకుంటే అద్భుతంగా మనం సక్సెస్ వస్తుంటాం. అంటే ఇప్పుడు సక్సెస్ సూత్రాల్లో రెండు, నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్, సెకండ్ ఈజ్ అఫర్మేషన్, థర్డ్ వన్ ఈజ్ యాక్ట్ నౌ. ఏంటి థర్డ్ సక్సెస్ సూత్ర? యాక్ట్ నౌ. అంటే జస్ట్ డూ ఇట్, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. చెప్పుడ సులభంబు చేయుట కష్టంబు దాతకైన వాడి తాతకైన చెప్పుడ కంటయు చేయుట ఏ మేలు విశ్వధాభిరామ వినురవేమ. చెప్పడం చాలా సులువు, కానీ అందుకే యాక్ట్ నౌ అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది దాని లోపల ఎంత అది ఉంటుంది. అంటే ఇలాంటప్పుడు ఏమైందండి, మనం యాక్షన్లో దిగాలి. దిగక ముందు ఏమో అవుతుందో కాదో ఇక్కడ అఫర్మేషన్ పాజిటివ్గా ఇచ్చుకున్నాం, ఎస్ రంగంలో దిగంగానే మనం అప్పుడు కొన్ని విషయాలు ఇన్స్పిరేషన్ గుర్తు తెచ్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇంత కూల్గా భారతదేశంలో అందరం ఒకరికొకరు ఇంత మంచిగా ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నామంటే బార్డర్లో ఉన్న సైనికులు భారతదేశ భద్రతకు నిరంతరం వాళ్ళు కష్టపడడం వల్ల ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు భారతదేశ భద్రత కోసం ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేస్తున్నారు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేస్తున్నారు. ఒక్కసారి అది మనం గుర్తు తెచ్చుకుంటే యాక్ట్ నౌ, డెఫినెట్గా జంప్లోకి వెళ్తాం. అంటే ఏమైతే మా అంటే ప్రాణం పోతుంది. ఇలాంటి ఇన్స్పిరేషన్ సైనికులు బార్డర్లో మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. మనం మన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మనం ప్రాణాలు అర్పించలేమా? ఒక్కసారి మనకి ఇది గుర్తొస్తే చాలండి. యాక్ట్ నౌ, జస్ట్ డూ ఇట్. 3 స్టెప్స్ ఇప్పుడు నేర్చుకున్నాం. 4th స్టెప్, మన విజయంలో మనం సక్సెస్ కావాలి అంటే మనకి ఒక నెట్వర్క్ ఉండాలండి. నెట్వర్క్ అంటే ఏం లేదండి, నీ చుట్టుపక్కల నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎంపవర్గా ఉన్నావు, నువ్వు పాజిటివ్ ఉన్నావు, నీ పక్కవాడు కూడా పాజిటివ్ ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. కర్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు కంటే కర్ణుడు బలవంతుడు. మీరు చూసినట్లయితే మహాభారతంలో చాలామంది కర్ణుడు బలవంతుడు అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే అర్జునుడి రథసారథి కృష్ణుడు, అదే కర్ణుడు రథసారథి శల్యుడు. ఎప్పుడైనా అర్జునుడు రథసారథి కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు చేయగలవు అర్జున, నువ్వు చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు ఏమైనా సాధించగలవు, తను హితబోధ చేస్తుంటాడు. అదే శల్యుడు కర్ణుడితో ఏం మాట్లాడుతుంటాడు? శల్యుడు కర్ణుడితో ఏమనేవాడంటే అర్జునుడు చాలా గొప్ప విల్లుకారుడు, తనని గెలవగలవా, నీకంత బలం ఉందా, నువ్వు చేయగలవా? కంటిన్యూస్గా శల్యుడు అర్జున్తో నెగిటివ్ మాట్లాడేవాడు. అంత బలవంతుడు కూడా తన పక్కనున్న వాళ్ళు నెగిటివ్ ఉండడంతో ఎలా అయిపోయాడు. అందుకే నెట్వర్క్, నువ్వు ఎవరితో ఉంటున్నావు, నీ పక్కన ఏముంది, దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీ ఎన్వైర్న్మెంట్లో అంటే నెట్వర్క్, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. నీకు ఎంతమంది తెలుసు కాదు, వాళ్ళకి నువ్వు ఎంతమంది తెలుసు అనేది చాలా ముఖ్యమండి. సో 4 స్టెప్స్ మనం నేర్చుకున్నాం ఇప్పటివరకు సక్సెస్ సూత్రాస్. ద 5th స్టెప్ వెరీ ఇంపార్టెంట్. మనం మన లైఫ్లో సక్సెస్ కావడానికి అబ్జర్వ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎవరిని? సక్సెస్ఫుల్ పీపుల్ని అబ్జర్వ్ చేయాలి. ఎవరా సక్సెస్ఫుల్ పీపుల్? మీకు ఒక చెప్తాను. మన లైఫ్లో జస్ట్ ఒక మనిషి అంటే దేశం సహకరిస్తలేదు, దేశంలో పాలసీస్ అంత ఈజీగా లేవు, అలాంటి దేశంలో బిజినెస్ పెట్టాలంటే అంత ఈజీగా లేదు. అలాంటి దేశంలో నెలకి $20 అంటే జస్ట్ $20 మంత్లీ $20 మాత్రమే ఆయన ఉద్యోగం చేసేవాడు. ఆయన ఇంగ్లీష్ టీచర్. మంత్లీ $20 కోసం ఉద్యోగం చేస్తున్న జస్ట్ ఇంగ్లీష్ టీచర్ నేడు ప్రపంచవ్యాప్తంగా తను ఒక పెద్ద ఆలీబాబా అనే కంపెనీ పెట్టి దాదాపు $38.6 బిలియన్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. $38.6 బిలియన్ ఈరోజు ఆయన నెట్వర్త్. అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా మంత్లీ $20తో తను స్టార్ట్ చేసి చైనాలో కంపెనీ పెట్టడం అంత సులభంగా గల అలాంటి టైంలో కూడా తను $38.6 బిలియన్ స్థాయికి ఎదిగాడు. లుక్ ఎట్ హిస్ సక్సెస్ స్టోరీ అండి. ఇలాంటివి చూస్తుంటే మనకి ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంటుంది. అంతెందుకు అమెజాన్ చూడండి, అమెజాన్ కంపెనీ జెఫ్ బెజోస్ ఏమంటాడంటే మామూలుగా తనకి లక్ష్యం ఏంటంటే భూమి మీద దొరికే ప్రతి వస్తువుని తన ఈ-కామర్స్ సైట్లో అమ్మాలనుకుంటాడు. అందుకే తను ఎట్లా చేశాడు, ఒక చిన్న గ్యారేజ్లో స్టార్ట్ చేశాడు. అంటే అంతా ఒకేసారి చేయలేదు. ఫస్ట్ ఒక చిన్న బుక్ అమ్మడం స్టార్ట్ చేశాడు, అంటే బుక్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. బుక్స్ అమ్మడం స్టార్ట్ చేసి ఈరోజు అమెజాన్ అంటే ఎవరికి తెలియదు, ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ సైటే కాదు, ఇప్పుడు ఒక టెక్కీ కంపెనీ కూడా అయింది. AWS ఒక టెక్నాలజీ కంపెనీ కూడా అయింది. దానికి ఎంతోమంది క్లయింట్స్ ఉన్నారు. నాసా క్లయింట్, మన ఇక్కడ బాంబే ఎక్స్చేంజ్ క్లయింట్, మన ఇండియాలో చాలా పెద్ద క్లయింట్, టెక్నాలజీ కంపెనీగా స్థాయికి ఎదిగింది. అంటే ఒకసారి చూడండి, జాక్మా అయినా సో ఒక $20 చేసి $38.6 ఆలీబాబా కంపెనీ స్థాపించే ఒక జాక్మా ఏ స్థాయికి వచ్చాడు, ఓకే అమెజాన్ కంపెనీ పెట్టి జెఫ్ బెజోస్ ఏ స్థాయికి వచ్చాడు. ఒక్కసారి వీళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలండి. సక్సెస్ఫుల్ పీపుల్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే మన లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంతెందుకండి, రోజు మనం వాట్సాప్తో ఉంటాం. వాట్సాప్ ఎవ్రీడే వాట్సాప్ లేదు, ఇవన్నీ స్టేటస్ అవన్నీ పెడతాం. వాట్సాప్ పెట్టిన ఒక మామూలు వ్యక్తి, అంటే తన పేరు జాన్
కోమ్. ఈ జాన్ కోమ్ ఏం చేశాడు? ఒక ఉక్రెయిన్ దేశంలో పుట్టాడు. ఒక ఉక్రెయిన్ దేశంలో పుట్టి అమెరికాకు వచ్చి అమెరికాలో యాహూ కంపెనీలో 9 ఇయర్స్ చేసి తర్వాత ఒక కంపెనీ పెడదామని చెప్పేసి దానికి ఒక గ్యాప్ తీసుకుందాం, ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో సరదాగా ఎంజాయ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. ఆ టైంలో 2007లో ఫేస్బుక్ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశారు. అప్పుడు ఫేస్బుక్ రిజెక్ట్ చేసింది, ఫేస్బుక్ జాబ్ ఇయ్యాల. కానీ 2007లో ఫేస్బుక్ రిజెక్ట్ చేసింది. కానీ ఈ జాన్ కోమ్ ఏం చేశాడు? తర్వాత వీళ్ళు అప్లై చేశారు కానీ రాలా. తర్వాత ఒకటి అనిపించింది, యాపిల్ 2009లో ఒకటి రిలీజ్ చేసింది, యాప్స్ అనేది రిలీజ్ చేసింది. అప్పుడు తను చూసి ఈ యాప్స్ అనేది ఫ్యూచర్ అని చెప్పేసి వాట్సాప్ అనేది కనుగొన్నాడు. 2007లో ఫేస్బుక్ రిజెక్ట్ చేసింది. 2014లో సేమ్ ఇతను క్రియేట్ చేసిన వాట్సాప్ కంపెనీ ఫేస్బుక్ $19 బిలియన్ చరిత్రలో ఇంత హ్యూజ్ $19 బిలియన్ కంపెనీని కొన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తుంటే వి గెట్ అన్ ఇన్స్పిరేషన్. దట్స్ 5th స్టెప్. అబ్జర్వ్ యువర్ సక్సెస్ పీపుల్. అన్ని బాగున్నాయండి. నో వాట్ యు వాంట్ ఇన్ లైఫ్ తెలిసింది. అఫర్మేషన్స్ చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం. 3rd వన్ యాక్ట్ నౌ, యాక్షన్ చేస్తున్నాం. 4th మనకి మంచి నెట్వర్క్ ఉంది, సూపర్గా ఉంది. 5th సక్సెస్ఫుల్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మనం కూడా విజయం సాధిస్తుంటాం. ఈ 6th స్టెప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత మనం విజయం సాధిస్తాం. ఒకసారి విజయం సాధిస్తాం, 2 సార్లు విజయం సాధిస్తాం, 3 సార్లు విజయం సాధిస్తాం. విజయం సాధించినప్పుడు 4వసారి విజయం సాధించగానే నేను సాధించాను, నా వల్ల పాసిబుల్ అయింది, నేనే చేశాను, నా వల్లనే అయింది అనేది తెలియకుండా మన లోపల ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మన లోపల ఒక కైండ్ ఆఫ్ ఈగోయిజం స్టార్ట్ అవుతుందండి. అందుకే 6th స్టెప్ చాలా ఇంపార్టెంట్, అది మనం ఫాలో కావాలి. 5 స్టెప్స్ ఎంత ఇంపార్టెంటో దాని ఈక్వల్లీ వన్ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ 6 సక్సెస్ స్టోరీస్లో మనకు కావాల్సిన 6th సక్సెస్ సూత్ర ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటండి అది? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞతా భావంతో ఉండడం. ఎవరైతే థ్యాంకింగ్ఫుల్ నేచర్తో ఉన్నారో, ఎవరైతే కృతజ్ఞతా భావంతో ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏం లేదండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో ఇస్తున్నాను, ఇక్కడ నేను ఒక వీడియో టాక్ ఇస్తున్నాను. ఈ వీడియో టాక్కి నేను ఒక్కనే కారణం కాదు. ఇక్కడ నా ముందున్న నేను ఈ స్టూడియోలో చేస్తున్న HMTV స్టూడియో చేస్తున్న యాజమాన్యం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అంతేకాదు ఇక్కడ నా కెమెరా ఉంది, కెమెరా మెన్ వల్ల నేను ఇక్కడ వీడియో తీయగలుగుతున్నాను. ఈరోజు ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ చేసింది, నా వైఫ్ ఎంతో జ్ఞానం పంచుకుంది. అంటే వీళ్ళందరితో డిస్కస్ చేసి ఈరోజు మీతో చేస్తున్నాను. నెక్స్ట్ ఈ వ్యూవర్స్ ఎంతో మంది చూస్తుంటారు, మీరు కూడా చూడబోతున్నందుకు మీకు కూడా థ్యాంకింగ్. అంటే మనకి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. అంత సింపుల్. ఈ 6 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. నో వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్, డూ అఫర్మేషన్, యాక్ట్ నౌ, జస్ట్ డూ ఇట్. యాక్ట్ నౌ, జస్ట్ డూ ఇట్. మంచి నెట్వర్క్ పెట్టుకోండి అండ్ యూ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఫాలో దీస్ ఆల్ ద స్టెప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.